కార్యముల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10-11 వచనాలు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములు నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహామహిమ కలిగిన మా దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవైన దేవుడవు, మమ్మును ఎక్కువగా ప్రేమించిన దేవుడవు, మమ్మును ఏమాత్రము విడువక ఎడబాయక కృపచూపుచున్న దేవుడవు. మా ప్రభువా, మా పట్ల మీకున్న అనురాగ వాత్సల్యములను అన్నింటిని బట్టి మిమ్మును మేము స్తుతిస్తున్నాం. మీ నామ మహిమార్థమై మా ప్రభువా, మీ పిల్లలమైన మేము పెందలకడనే మీ పాద సన్నిధికి వచ్చి లేఖనాల వెలుగులో మా జీవితాలను చక్కజేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, ఆనంద సంతోషములు గలవారమై ఉండడానికి, నిరీక్షణ కలిగిన వారమై ఉండడానికి, మాకు అవసరమైన సంగతులను తేటపరుస్తూ మమ్మను బలపరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న జీవము గల దేవుని వాక్యములో దేవుడు అన్నాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది, నీవు భయపడొద్దు, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు. నీవు దేవుని వాక్యాన్ని బోధించాలి అని చెప్పినట్లు మనము చూస్తున్నాం. నిజమే, దేవుడు తోడై ఉంటాడు. ఆయన ఎవరికి తోడై ఉంటాడో మనం కొద్దిగా క్లుప్తంగా విన్నాం. ఆయన అందరికీ తోడై ఉండేవాడు కాడు, అన్నింటికీ తోడై ఉండేవాడు కాడు, అందరికీ మాత్రమే తోడై ఉంటాడు. చాలా మంది వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ దేవుడు నాకు తోడై ఉన్నాడు అని అనుకుంటే అది తప్పే అని మనకు అర్థమైంది. ఆయన తోడై ఉన్నాడో లేదో మన మనస్సాక్షిని బట్టి, మనం చేసే పనులను బట్టి బేరీజు వేసుకునేవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు తోడై ఉండాలని కోరుకుంటారు, దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆశిస్తారు. కానీ ఏం చేసినా దేవుడు తోడై ఉంటాడంటే, ఏం చేసినా దేవుడు తోడై ఉండడం. కొన్ని పద్ధతులు ఆయన చెప్పారు, ఆ పద్ధతుల ప్రకారంగా ఉన్న వారికి మాత్రమే దేవుడు తోడై ఉంటాడనేది దైవలేఖనంలో వ్రాయబడిన మాట.
గత వర్తమానంలో దేవుడు ఎవరికి తోడై ఉంటారో విన్నాం. ఆయన తోడై ఉంటే వచ్చే ప్రయోజనాలేంటో మిమ్మల్ని ప్రయత్నం చేయమని చెప్పాను. కానీ మీరే నా మీద చీటీ వేసేశారు. అవును కదా? అన్న కూడా ఈరోజు ప్రార్థన కూడా అదే చేశారు. అవ్వా, మీ దాసుని ద్వారా నీవు తోడై ఉంటే మాకు కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్పు నాయనా అని దేవునికి అర్జీ పెట్టేశారు. ఇక నేను ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కావట్లే. అయినా సాధ్యమైనంత వరకు మీరు చేయాల్సిన పని నేను చేయడానికి ఈవేళ ముందుకే వచ్చానులేండి. కొన్ని సంగతులు మాత్రమే చెప్తాను, అన్నీ చెప్పను. దేవుడు తోడై ఉంటే కలిగే ప్రయోజనాలు: 1, ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. మీరు సాధ్యమైనంత వరకు వచనాన్ని చదవండి, తర్వాత వ్రాసుకోండి. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అన్నాడు. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. గమనించారా? నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఒకటి, దేవుడు తోడయున్నప్పుడు ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? ఆశీర్వాదం అనేది కలుగుతుంది. దేవుడు తోడయున్నప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది. రెండవది, ఆదికాండం 26వ అధ్యాయమే 24వ వచనం. ఆదికాండం 26, 24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము. నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము. దేవుడు తోడయున్న వానికి అభయము కలుగుతుంది. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో మనం విన్నాం. దేవుడు తోడై ఉన్న వారికి అభయము కలుగుతుంది. మూడవదిగా, ఆదికాండంలోనే 28వ అధ్యాయం 15వ వచనం. 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. దేవుడు తోడై ఉన్న వారికి దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు తోడై ఉన్న వారికి దేవుని కాపుదల ఉంటుంది అన్నాడు. అదే ఆదికాండం 31:42. నేను ఇక్కడ జరిగే సంభాషణ ఇవన్నీ నేను చెప్పడం లేదు, చిన్న ముక్క మాత్రమే త్వరగా చెప్దామని ప్రయత్నం చేస్తున్నా. నెక్స్ట్ 4, 5. 4, ఆదికాండం 31:42. ఆదికాండములోని 31:42. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపియుందువు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల వట్టి చేతులతోనే పంపియుందువు అన్నాడు. అంటే దేవుడు తోడై ఉన్నప్పుడు సమృద్ధి కలుగుతుంది అనేది ఈ భావంలో మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రభునందు ప్రియులారా, ప్రభు వాక్యములో దేవుడు తోడై ఉన్న వారికి కలిగే ప్రయోజనాలు: 1 ఆశీర్వాదం, 2 అభయం, 3 కాపుదల, 4 అభివృద్ధి, సమృద్ధి. 4 సమృద్ధి. దేవుడు తోడై ఉండిన ఎడల 5వది ఆదికాండంలోనే 32:12. 32:12 నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు. దేవుడు తోడై ఉన్న వారికి నిశ్చయముగా మేలున్నది. దేవుడు తోడై ఉన్న వారికి నిశ్చయముగా మేలున్నది అనే విషయాన్ని చెప్పాడు. ఈ మాటలన్నీ నిజంగా అండి, ఎంత వివరంగా దేవుడు స్పష్టంగా వ్రాయించాడో. దేవుడు తోడై ఉంటే ఎన్ని ప్రయోజనాలు! దేవుడు తోడై ఉంటే ఆదికాండమే 39:2. 6వదిగా ఆదికాండం 39:2 యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. ఈ మాటలు మీకు ఎంత సంతోషంగా ఉన్నాయో నాకు తెలుసు. ఇవన్నీ కావాలని మీరు కోరుకుంటున్నారు, నిజమా కాదు? వర్ధిల్లుచు. దేవుడు తోడై ఉంటే వర్ధిల్లుతాం. వర్ధిల్లుచున్నాడు యోసేపు. దేవుడు తోడై ఉంటే 7వదిగా ఆదికాండం 39:3లో ఆదికాండం 39:3లో యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. యెహోవా అతనికి తోడై ఉండెను. తోడై ఉండుట వలన ఫలమేమిటి? యెహోవా అతడు చేసినదంతయు సఫలము చేసెను. దేవుడు తోడై ఉంటే చేసేదంతా సఫలమే. ఏమండి? దేవుడు తోడై ఉంటే మనం ఏది చేసినా అది సఫలమే అవుతుంది. దేవుడు చేసేదంతా సఫలం. ఎంత మంచి మాట ప్రియులారా! దేవుడు చేసే ప్రతిదీ సఫలం. దేవుడు తోడై ఉంటే మనము చేసేదంతా సఫలం అని చెప్పాడు. నెక్స్ట్ వన్ ఆదికాండమే 39వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 39:21 అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు తోడై ఉన్న వారికి కనికరము, కటాక్షము కలుగుతుంది. దేవుడు ఎవరికి తోడై ఉంటారో అట్టి వారికి కనికరము, కటాక్షము కలుగుతుంది. దేవుని కనికరం, దేవుని కటాక్షం కలగాలంటే
ఏసేపులాగా మనం ఉండాలి. దేవుని కనికరమే కాదు, దేవుని కటాక్షమే కాదు, సరసాలలో ఉన్నటువంటి అధిపతి అతని కనికరం, అతని కటాక్షము కూడా కలిగినట్లు చూడగలం. నిజమే, ఇతరులు మన మీద కనికరం, ఇతరులు మన మీద కటాక్షము చూపుతారు ఎప్పుడు? దేవుడు తోడయున్నప్పుడు. అవును గదా? దేవుడు తోడై ఉంటే కలిగేటటువంటిది. ఇక 8, 9. 9. నెక్స్ట్ 9. ఆదికాండం 39:23. 39:23. యెహోవా అతనికి తోడయుండెను గనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తూ యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆ అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. దేవుడు ఎవరికైతే తోడై ఉంటాడో అట్టి వారి మీద విచారణ ఉండదు. అంతేకాకుండా అతడు చేయునది యావత్తూ యెహోవా సఫలమగునట్లు చేసింది. యావత్తూ సఫలమగునట్లుగా చేశాడు. ప్రియులారా, దేవుడు తోడై ఉండుట వలన ఎంత గొప్ప ప్రయోజనమున్నదో చూడండి. పదవది, ఆదికాండంలో 10 సంగతులు చెప్తా ఉన్నాం. ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 21:20. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. దేవుడు తోడై ఉన్నప్పుడు అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. దేవుడు తోడై ఉన్నవారు పెరిగి పెద్దవారవుతారు. వారు పనిమంతులవుతారు. జాగ్రత్తగా మీరు గమనిస్తే, దేవుడు తోడయుండుట వలన కలిగే ప్రయోజనాలు ఒక్క ఆదికాండంలోనే 10 ఉంటే ఇక 66 గ్రంథాల్లో ఎన్నున్నాయో, ఇంకా 65 గ్రంథాల్లో ఎన్నున్నాయో ఆ మాటలన్నీ చెప్పమన్నా చెబుతా, మీరు ఓపిగ్గా వింటాను అంటే. అయినా ఇది సరిపోద్ది అనుకుంటాను. ఏమండి? అవునన్నా, సరిపోతుంది. ఎక్కువైపోయినాయా? కనుక దేవుడు తోడై ఉండేటట్లు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలండి. దేవుడు తోడై ఉండాలి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో చాలా స్పష్టంగా పరవాసిగా ఉన్న వారికి తోడై ఉంటాడు. దోషము లేని వారికి తోడై ఉంటాడు. వంకరతనము లేని వారికి తోడై ఉంటాడు. శాపగ్రస్తమైన వాటిని నిర్మూలము చేసే వారికి తోడై ఉంటాడు. మందిరానికి వెళ్ళే వారికి తోడై ఉంటాడు. సుబుద్ధి గల వారికి తోడై ఉంటాడు. మాట విషయములో తప్పిపోకుండా ఉన్న వారికి తోడై ఉంటాడు. మందిరపు పనిలో ఆసక్తి కలిగిన వారికి తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని దాసులుగా ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు తోడయుండుట వలన ఎన్ని ప్రయోజనాలు!
కనుక మరి దేవుడు మీకు తోడై ఉన్నాడా లేదా? అద్దం దగ్గరకు వచ్చి ముఖాన్ని చూసుకుంటే ముఖం ఎలాగుందో మనకు అర్థమైనట్టు, వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఈ సంగతులు మనము తేటగా వినగా మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుద్ది. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఎంతమంది చెప్పగలరు? ఈ లెక్కన బట్టి ముందు చెప్పానే ఎవరికి తోడై ఉంటాడో ఆ లెక్కన బట్టి దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యంగా మీలో ఎంతమంది చెప్పగలరు? చెప్పండి, ఇలా చెయ్యనండి, దేవుడు నాకు తోడై ఉన్నాడని. ఎందుకంటే మనము అంత ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. ఖచ్చితంగా దేవుని వాక్యం ఖచ్చితంగా నెరవేర్చబడుద్దండి. దేవుడు తోడై ఉంటే ఇవన్నీ మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ఒక్క యేసేపునే చూడండి, ఎంత దారుణంగా అండి. సొంత అన్నలు ఎంత ఇబ్బంది పెట్టారండి. 4 మాటలు ఉంటాయి. పగబట్టిరి, మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి, అసూయపడిరి అనుంది. 4 మాటలు. ఇలాంటి పదాలు కొన్ని మీరు తెలుసుకోవాలి. ఇలాంటి కొన్ని పదాలు కొన్ని తెలుసుకోవాలి. నిజమే. ప్రియులారా, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 37వ అధ్యాయం ఆదికాండం. 37వ అధ్యాయం ఆదికాండములు 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి 5వ వచనం. యేసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి అని మాట చూస్తున్నాం. అతని మీద మరి పగబట్టిరి. 8వ వచనం. అందుకు అతని సహోదరులు, నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అతనితో చెప్పి అతని కలలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగబట్టిరి. మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి. 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అతని సహోదరులు అతని మీద అసూయపడిరి. 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. 3వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఎంత గొప్ప మాట అండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. 23వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. 21వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండి దేవుడేమో తోడై ఉన్నాడు. ఇక్కడ మీకేమర్థమైంది? ఏమి అర్థం కాలేదా అండి? ఇంకా వారు ఏం చేసి అర్థమైంది. ఏమర్థమైంది? మరింత
పగబట్టిరి, మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి, అసూయపడిరి. అని అర్థమైందా? అవునన్నా. సొంత వారే శరీరులు ఇలాగుంటారు, కానీ దేవుడు తోడై ఉంటాడు. నాకు అర్థమైంది. పోని పరాయి వారి కాదు, సొంత అన్నలే, సొంత అన్నలే. ఈరోజు అన్నలు, చాలా మంది అన్నలు ఇలాగున్నారండి తమ్ముళ్ళ మీద, కానీ దేవుడు తోడై ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటాడు. దేవుడు విడిచిపెట్టాడండి. నిజంగా ఎప్పుడైనా, ఏ క్షణమైనా, ఏ కోణమైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుడు విడువడు. దేవుడు తోడై ఉంటాడు. నిజంగా చంపేద్దామని ప్రయత్నం చేశారు, చనిపోలే. యోసేపు గోతిలో నుండి పైకి తీశారు. ఆ దారిన ఇష్మాయేలీలు వస్తూ ఉంటే వారికి అమ్మివేశారు. అయినా దేవుడు తోడై ఉన్నాడు. బానిసగా తీసుకొని వెళ్ళారు, అయినా తోడుగా ఉన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా తోడుగా ఉన్నాడు. నిజంగా దేవుడు ఆయనకు తోడై ఉండి పిట్, ప్రిజన్ అండ్ ప్యాలెస్, పిట్, ప్రిజన్ అండ్ ప్యాలెస్. దేవుడు తోడై ఉంటే ఏం జరుగుద్ది అనేది మనం అర్థం చేసుకుంటే, పిట్, ప్రిజన్ అండ్ ప్యాలెస్, గోతిలో నుండి, జైలులో నుండి అంతఃపురములోనికి తీసుకొని వచ్చాడు. గోతులోనికి వెళ్ళినప్పుడు తోడై ఉన్నాడు, సరసాలకు వెళ్ళినప్పుడు తోడై ఉన్నాడు, అంతఃపురములో ఉన్నప్పుడు తోడై ఉన్నాడు. ఇది యోసేపు జీవితంలో పిట్, ప్రిజన్ అండ్ ప్యాలెస్ అంటే. దేవుడు ఎంత గొప్పవాడండి! దైవ కార్యాలు ఎంత విశేషమైనవండి! కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉండగలుగునట్లు మనలను మనము జాగ్రత్తగా చూచుకుంటే చాలు. ఏమున్నా ఏమి లేకపోయినా, ఏ పరిస్థితులు ఎదురైనా, పగబట్టేవాళ్ళు పగబట్టినా, అసూయపడేవాళ్ళు అసూయపడినా ఏం పర్వాలేదండి. నేనొకటే, నా గురి మాత్రం ఒకటే, నాకు ఎవరు తోడై ఉన్నా, తోడై ఉండకపోయినా, నాకు దేవుడు తోడై ఉంటే చాలు. మీరు పాడతారుగా బలంగా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన నీ తోడు చాలయ్యా. నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తే దేవుణ్ణి విడిచిపెడతారా, దేవునితో ఉంటారా? నిజంగా చెప్పండి. ఉంటారా? దేవుడు నాకేం చేశాడు, నాకు దేవుడు అన్యాయం చేశాడు, అన్నీ పోయాయి, అందరూ పోయారని దిగులు పడి బాధపడతారు. నిజమా కాదా? కానీ అలాంటి తలంపు గాని, ఆలోచన గాని ఏమాత్రము రానేయకూడదు. అదే చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నాను. One night the Lord spoke to Paul, do not be afraid.
కీప్ ఆన్ స్పియరింగ్, డూ నాట్ బీ సైలెంట్. నేను నీకు తోడై ఉన్నాను, నీవు మౌనంగా ఉండొద్దు, నీవు భయపడొద్దు అని ఎంతో స్పష్టంగా దేవుడు చెప్పాడు. ప్రియులారా, కొన్నిసార్లు నేను తలపెట్టి కనిపెట్టిన కార్యాలలో ప్రభు కొరకు ఎన్నో పనులు చేయాలనుకున్న సందర్భాల్లో ఇలాంటి వచనాలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి, ఎంతో విశేషమైన పరిస్థితిని కలిగిస్తాయి. కాబట్టి ప్రభు పిల్లలమైన మన జీవితంలో ఏ విషయములోనైనా దేవుడు మనకు తోడై ఉంటాడు అని మనము గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు అంటే ఈ లక్షణాలు మనకున్నప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. నిర్గమాకాండములో దేవుడు తోడై ఉన్నప్పుడు 4వ అధ్యాయం 12వ వచనంలో 4వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పాను. నువ్వు ఏం పలకాలో నేను నీకు తోడై ఉండి బోధిస్తా అని చెప్పాడు. పలుకవలసింది బోధిస్తాడు, చేయవలసింది బోధిస్తాడు. అదే 4వ అధ్యాయం 15వ వచనం, 4:15 నిర్గమాకాండం. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. పలుకవలసినది బోధిస్తాడు, చేయవలసినది బోధిస్తాడు. దేవుడు తోడై ఉండి ఇంకెందుకండి దేనికైనా దిగులు పడ్డాం, భయపడ్డాం, బాధపడ్డాం? ఈ మాట చూడండి, దేవుడు తోడై ఉంటే చేయవలసింది బోధిస్తాడు, పలుకవలసింది బోధిస్తాడు. అందుకే దేవుడు తోడై ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా దైవ కార్యాలు జరుగుతున్నాయి, సోల్ విన్నింగ్ జరుగుతూ ఉన్నాయి, ఆత్మలు ప్రోత్సహించబడతా ఉన్నాయి, ఆత్మలు ఉజ్జీవింపబడుతున్నాయి, సత్యం ప్రజల్లోనికి వెడుతుంది, ప్రజలు పట్టబడుతున్నారు, వాక్య క్రమానికి వారు మళ్ళుకుంటున్నారు. అంటే కారణం ఏమిటి అని అంటే దేవుడు తోడై ఉన్నాడు. ఒక దైవజనునికైనా, ఒక విశ్వాసికైనా, ఒక వర్తమానికునికైనా, ఒక ప్రసంగికునికైనా, వాక్యోపదేశకునికైనా దేవుడు తోడై ఉండకపోతే పని జరగదు. దేవుడు తోడై ఉన్నాడు. పలుకవలసింది పలికిస్తాడు తోడై ఉన్న దేవుడు, చేయవలసింది నేర్పిస్తాడు తోడై ఉన్న దేవుడు. ప్రియులారా, ఇలాంటి ఎన్నో సంగతుల చేత ఎంతో సంతోషం, ఆనందం. నిజమే, దేవుడు తోడై ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఆయనను అనుసరించకపోతే ఆయన వారికి తోడై ఉండడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనం. సంఖ్యాకాండం 14:43. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పిరేము. ఇదిగో, మీరు ఖడ్గము చేత కూలిపోతారు. ఎందుకని? యెహోవాను అనుసరించుట మానేశారు. యెహోవా మీకు తోడై ఉండలేదు. ఆయనను అనుసరించుట మానేస్తే ఆయన మీకు తోడై ఉండడు. మీరు ఖడ్గము చేత కూలతారు. అదే ఆయన మీకు తోడై ఉండుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని
వివరంగా చెబుతూ ఉన్నాడు. యెహోవాను అనుసరించుట మానితే ఆయన తోడై ఉండడండి. ఇక గుర్తుపెట్టుకోండి, అది ఏ సమయమే గాని, ఏ స్థలమే గాని, ఎవరే గాని ఆయనను అనుసరించుట ఎవరు మానినా అట్టి వారికి దేవుడు తోడై ఉండడు. దేవుడు తోడై ఉండాలి అనంటే ఆయనను అనుసరించాలి. అసలు దేవుడు తోడై ఉండుంటే నిజంగా నన్ను ఇన్ని మాటలు ఆదరిస్తాయంటే ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతి పనులన్నింటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఏమండి? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇలాంటి సంగతులు మనం వింటా ఉంటే ఎంత ఆనందంగా ఉందో కదండి. నీకేమీ తక్కువ కాదయ్యా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటే. మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉండుట వలన మనకేమీ తక్కువ కాదు. కనుక దేవుడిచ్చిన దానిలో మనము తృప్తి పొందుచు ముందుకు వెళ్ళాలి. దేవుని సొమ్ము, దేవుడిచ్చినది వృధా చేయకూడదు. దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. దేవుడు తోడై ఉన్న వారికి ఏమీ కొదువై ఉండదు. దేవుడు తోడై ఉన్న వారికి దేవుడు ఏమీ కొదువ ఉండదు. ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకు, విస్మయమందకు. ఆయన నీకు తోడై ఉంటే ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నమ్ముతారా ఈ మాటలు? ఆయన మనకు తోడై ఉంటే ఆయన మనలను విడువడు, ఎడబాయడు. ఎంత గొప్ప మాట అండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన మనలను విడువడు, ఎడబాయడు. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు. దేవుడు తోడై ఉంటే హాని జరుగదు అనేది మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, ఇంకా మీకు చెప్పాలంటే దేవుడు తోడై ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇంకా చాలానే ఉన్నాయి. చెప్పమంటే చెబుతా. మేమే వెతుక్కుంటామనుకుంటే వెతుక్కోండి, చాయిస్ యువర్స్. దేవుడు తోడై ఉంటే ఏమీ తక్కువ కాదు. దేవుడు తోడై ఉంటే విడువడు, ఎడబాయడు. 12 సంగతులు చెప్పు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే మీరు ఏకీభవించడంలే, ఇంకా రాసుకోవాలి, ఇంకా చెప్తే అని. కానీ టైం అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి సంగతులు ఇన్ని ఉంటాయని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నిజంగా ఇలాంటివి వింటూ ఉంటే ఇంకా రాసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే నా దేవుడు నా తోడై ఉండాలి, నా దేవుడు నాతో ఉండాలి. ఇది కదా మన ఆశ. అవును, తోడై ఉంటాడండి. ఏ పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసి దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎంత గొప్ప మాట. ప్రార్థన చేసుకుందాం ఈ పూటకి. పరిశుద్ధుడవైన మా తండ్రి,
పరమందు ఆసీనుడవైన మా దేవ, ఈ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, నీవు తోడై ఉంటే చాలు మా జీవితానికి గొప్ప మేలు. మా ప్రభువా, మిమ్మును ఎన్నడూ అనుసరించుట మేము మానకుండా మీరెప్పుడు మాకు తోడై ఉండగలుగునట్లు మేము జాగ్రత్త పడడానికి, మిమ్మును అనుసరించడానికి, వెంబడించడానికి మమ్మను సిద్ధపరచండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మేలు చేయమని కోరుచు. చేరి వచ్చిన వారందరూ గత వర్తమానం, ఇప్పటి వర్తమానం తేటగా విన్నారు. మీరెవరికి తోడై ఉంటారో, మీరు తోడై ఉంటే కలిగే ప్రయోజనాలేంటో స్పష్టంగా విన్నారు. మా ప్రభువా, ఆ ప్రకారంగా జీవించిన వారికి మీరు తోడై ఉండి ఏమీ తక్కువ లేకుండా చేసి ఎన్నడూ విడువక ఎడబాయక కాపాడమని కోరుచు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.